హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరు మంచిగా. సో మనం ఈసారి షానాక్ ప్యారడైస్ రిసార్ట్లో దిగాం. సో ఇక్కడ నుంచి అటాక్ షురూ చేద్దాం. సో దిగగానే మనకి మంచి గన్ దొరికిస్తుంది. దొరకగానే ఎనిమి ఎదురుగా ఉంటాడు ఏ సైడ్. ఇంతలో మనకు ఫుల్ స్టెప్స్ వచ్చినాయి. సో వాని మీద అటాక్ తీసుకున్నాం. వామ్మో 1 హెచ్పీలో వదిలిండు, అసలు చాలా గట్టిగా కొట్టిండు. అయినా సరే కొంచెం లూజ్ చేసుకున్నాం. ముందు ఎనిమిది ఉండు హీల్ చేసుకొని వాని మీద అటాక్ చేద్దాం. బోట్ గార్డ్ ఉంటూ అసలు వానికి ఫోకస్ ఫైర్ చేయడానికి కూడా రావట్లేదు. కరెక్ట్ ఫోకస్ చేయలేకపోయిండు. బట్ స్టిల్ వి గాట్ ఎ కిల్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఒక ప్లేయర్ వచ్చిండు. సో వీని మీద అటాక్ చేయడానికి ట్రై చేద్దాం. అంతలోనే మన దగ్గర ఉన్నది యూఎంపీ, వాళ్ళ దగ్గర ఉన్నదేమో ఎయిర్ గన్. సో మళ్ళీ షానాక్లో దిగాం ఫ్రెండ్స్. మళ్ళీ షానాక్ ప్యారడైస్ రిసార్ట్. ఇక్కడ ఎట్లయినా చూద్దాం. ముందు ఎనిమిది ఉండు మళ్ళీ వేసిన తప్పించుకుంటూ అర్థం కాలే. చూడండి పక్కన. సో చూశాను, అక్కడే ఉండు అనుకున్నాను. ఎక్కడ ఉండాలి? అర్రీ, వేరే ప్లేయర్ కొట్టిండు. దట్స్ ఓకే ఫ్రెండ్స్. మళ్ళీ షానాక్లో దిగాను. ఈసారి మళ్ళీ గన్ దొరికేసింది. గన్ ఫైట్కి రెడీ. చూస్తే పైన ప్లేయర్ ఉండు. సో వాడు దిగగానే అక్కడ వేసేసాం. ఇది దాచుకోనికి మంచి స్పాట్. సో అక్కడ దాచుకుంటారు బేసిక్గా. సో అక్కడ కొట్టాలంటే ఇదే స్పాట్ కరెక్ట్. అక్కడ దాచుకున్న వాళ్ళని ఇక్కడ నుంచి కొట్టచ్చు. దిస్ ఈజ్ అ గుడ్ టిప్ ఫర్ ఎవ్రీ వన్. కింద పట్ట మళ్ళీ పైకి లేచిన చాలు. ఎట్లయినా చికెన్ డిన్నర్ కొట్టడానికి ట్రై చేద్దాం. ఇద్దరు మళ్ళీ షానాక్లో దిగాను. మళ్ళీ ప్యారడైస్ రిసార్ట్. ఈసారి లోపల కాకుండా బయట సైడ్ నుంచి అటాక్ చేద్దాం. రైట్ సైడ్లో మళ్ళీ సౌండ్ వస్తుంది. సో అటు కూడా వెళ్తాం. అక్కడ బాట్ని వేసేద్దాం. ఇంతలో ఒక స్టెప్స్ వస్తాయి. సో ఇక్కడ ఇంకో ప్లేయర్ వచ్చిండు. ఈ ప్లేయర్ని ఫస్ట్. సో ఇక్కడ వేసి చూద్దాం. వీటి దగ్గర అసలు ఏమి లేవు. సో ఇక్కడ పాకుతూ ఉంటే ఇంకొకటి వస్తాడు. వాడిని కూడా వేసేద్దాం ఫస్ట్. అరే ఏడేడికెళ్ళి కొడుతుర్రా భయ్, అమ్మ ఏడేడికెళ్ళి వస్తుర్రు. ఇక్కడ కనబడాడు ఈ షానాక్లోనైతే. మళ్ళీ షానాక్లో దిగిన ఫ్రెండ్స్. ఎదురుగా వేసేసినాం. ఫస్ట్ పడాడు డౌన్. నెక్స్ట్ సైడ్లో ఒకడు కనబడ్డాడు. సో వీని మీద ఫోకస్ చేసి వేసేసి మళ్ళీ వేసేసి ఎన్నిసార్లు వేస్తారు. మళ్ళీ షానాక్లో మళ్ళీ గన్ కోసం వెతికిన గన్ దొరికింది. ప్యారడైస్ రిసార్ట్ అటాక్. ఫుల్ టీపీపీ హోల్డ్ చేస్తుండే ఎనిమి. సో ఫోకస్ ఫైర్ చేయాలి. ఫోకస్ ఉంటుంది, దొరకలేదు. మళ్ళీ ట్రై చేస్తాం. చాలా ఫాస్ట్ ఉండు. కాబట్టి మనం ఫాస్ట్, ఇంకా ఫాస్ట్ అవుతుంది. ఫాక్స్ వేసేసి ఎనిమిది మంచి లూట్లో ఉండు. మనం ఇదే మంచి టైం అటాక్ చేయడానికి. మనం అయితే ఎట్లా అటాక్ చేస్తే మనం కూడా అటాక్ చేస్తాం అంతే. అటాక్ అవుట్. వెయిట్ చేస్తున్నా ఎవడైనా వస్తాడేమో అని. అంతలో ఒక ప్లేయర్ దిగిండు. అవుట్.
ఈ గేమ్లో పారాడైజ్ రిసార్ట్లు ఎక్కువ మంది దిగలేదు. సో మనం డ్రాప్ దగ్గరికి వెళ్దాం. డ్రాప్ దగ్గర అయితే ఎనిమిస్ బాగా వస్తారు. ఎదురుగానే డ్రాప్ పడుతుంది. చలో డ్రాప్ లూట్ చేసి దాని తర్వాత ఫుల్ అటాక్. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. డ్రాప్లో పెద్ద గన్లు ఏం లేవు కానీ బెస్ట్ హెల్మెట్ అయితే క్లియర్గా దొరికేసింది. సో లెట్స్ గో. ఫస్ట్ స్టెప్స్ వచ్చినాయి. ఎనిమిది వాడు పారిపోతుండు. అమ్మ పెద్దదైతే లేదు. ఎస్కేట్కి సారి సంపాల్సిందే. పారిపోతావేంట్రా పెరుకోడా రే. ఇంతలో ఇంకో ఫుల్ స్టెప్స్ వస్తాయి. వీడు ఎక్కడ ఉందో చూద్దాం. ఫుల్ రొటేషన్ కొట్టాల్సి వచ్చింది దీనివల్ల. ఫుల్ డౌన్ చేసేస్తారు ఫ్రెండ్స్ చూడండి కావాలంటే. 7.6 బుల్లెట్స్ ఇన్ని గణం యూజ్ చేయడం ఫస్ట్ టైం. ఒకరిని చంపాలంటే ముందు ఇంకో ఎనిమి వీని మీద అటాక్ చేద్దాం. అక్కడ ఏ కానీ ఇంకోటి వస్తాడు. ఈసారి ఏమైతే చూడండి మీరే. ప్లేయర్ చాలా స్ట్రాంగ్ ప్లేయరే బట్ స్టిల్ వీ కెన్ డూ ఇట్. జోన్ చూస్తున్నాను నేను. జోన్ అవ్వగానే జంప్ ఇక్కడ నుంచి. ముందే ఎన్ని పాకుతున్నాడు. సో ఇప్పుడు నేను లేస్తే వేసేస్తాడు. సో అందుకని మనం కూడా స్నేక్ అవ్వాల్సిన టైం వచ్చింది. ముందే ఎనిమిది ఉండు ఆ రాక్ దగ్గర వన్ వేసేద్దాం చూడండి. లాస్ట్ జోన్ మొత్తం బూట్ క్యాంప్. సో ఇక్కడ కూడా క్యాంపింగ్ చేస్తుండు. సో వాడిని వేసేద్దాం. ఓన్లీ 2 లెఫ్ట్. సో వీ కెన్ డూ ఇట్. లెట్స్ డూ ఇట్. ముందు ఒక ఎనిమి ఉండు. ఫైనల్ ప్లేయర్ లెఫ్ట్. సో వాడు ఎక్కడ జోన్ లేదు ఇక్కడే ఉంది. సో ఇక్కడే మొత్తం ఓలీస్ వేసేస్తే వాడు బయటికి రానికి ఛాన్స్ లేదు. మనకు అటాక్ ఈజీ ఉంటుంది. లెట్స్ డూ ఇట్. ఎప్పుడైనా ఎనిమిది రానియాలి, మనం వెళ్ళొద్దు. సో ఇదే మనం చేసిన మిస్టేక్. ఎనీవేస్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.